జై శ్రీరామ్, జై శ్రీ గణేష్ గారు. ఇది ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ, నేను అనుకోను మీ అందరు చాలా చాలా మంచి ఉంటారు. సో మొత్తానికి ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం మినీ ఖైరతాబాద్ గణేష్ మాస్ సంబంధించి ఈవినింగ్ అప్డేట్స్లో మనం ఏం చేయడానికి వెళ్తున్నాం అంటే, ఏవైతే మన గణేష్ మాస్ సంబంధించి 5 తలలు అయితే ఉన్నాయి కదా, సో దాంట్లోకి వెళ్ళి 4 ఫేసెస్కి సంబంధించి వర్క్స్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో అలా నుంచి మీరు అందరితో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్కి చూసేయండి. సో ఇక మాటలా కాకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తున్నాను. సో మొత్తానికి 5 ఫేసెస్ అయితే ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి ఇదైతే మెయిన్ ఫేస్ కా, ఇదైతే మనమే చేస్తాము. సో ఒకసారి డీటెయిల్స్ అని మొత్తం వీడియో పెడతాను, స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్కి అయితే చూసేయండి. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఇక్కడైతే మొత్తం ఒకసారి డీటెయిల్స్ అని మీకు చూపెట్టుకుంటా మాట్లాడుకుందాము. సో ఇదైతే మెయిన్ ఫేస్ అయితే ఉందిగా, సో ఇదైతే మనం ఈరోజు ఈవినింగ్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తాం దీని మీద వర్క్స్ అనేవి. సో దీని మీద అయితే మనమే మొత్తం చేసుకోవాలి, కొద్దిగా మట్టి పెట్టుకుంటాం. మెయిన్ ఫేస్ మనం చేయాలంటే పోయిన సార్లు కానీ మనమే ఏ విధంగా ఖైరతాబాద్లో కొద్దిగా మట్టి అప్లై చేసి ఫేస్కి స్ట్రక్చర్ మనమే చేసుకోవాలి. కానీ సైడ్ ఫేసెస్ అయితే మనం డైలోకి వెళ్ళి తీస్తాము. సో ఆ డైకిన మనమే ప్రిపేర్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో అదే వర్క్స్ అయితే మనం చేసుకుంటాం. ఇప్పుడైతే మనమైతే డై ప్రిపేర్ చేసిన ప్రతి ఒక్క వీడియోస్ అయితే ఛానల్ మీద అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మీరు అందరైతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. సో చూడడానికి డై అయితే చాలా పాతగా కనబడుతుంది, ఎందుకంటే ఒక 2-3 సార్లు దీన్ని మనం యూజ్ చేసినాం ఫేస్ రివీల్ కోసం అయితే. సో ఇప్పుడైతే దీనిలో ఏ విధంగా మనం ఫేసెస్ అనేవి తీస్తాము. సో టోటల్ 4 ఫేసెస్ అనేవి మనం తీయాలి ఇక్కడ పైన పెట్టడానికి. సో అవి ఏ విధంగా తీస్తాను వీడియోలో మొత్తం డీటెయిల్తో చూపెడతాను. సో మీరు అందరైతే వీడియోకి స్కిప్ చేయకుండా మొత్తం అయితే పాయింట్ టు పాయింట్ లాస్ట్ వరకు చూస్తాను, మీకైతే అర్థమవుతుంది ఏ విధంగా మనం వర్క్స్ అనేవి చేసుకుంటాము. సో ఇక వీడియో అనేది అందరైతే స్కిప్ చేయకుండా మొత్తం అయితే లాస్ట్ వరకు చూసేయండి. అయితే మనం ఇక్కడైతే ఏదైతే మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ఉంది కదా, సో దీంట్లో పెడుతున్నాము. ఎందుకంటే మట్టి అనేది దీంట్లో అతుకోకుండా అయితే ఉండాలి కదా, సో అలా అనేసి. సో మొత్తం అయితే బ్రష్తోని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మనమైతే. దీంట్లో మొత్తం ఒక ఫేస్కి సంబంధించి డీటెయిల్ అయితే వస్తుంది కదా ఇది మోడ్లో. కానీ ఏవైతే గణేష్ మాస్ సంబంధించి మన తొండం భాగం అయితే ఉంటుందిగా, తొండం కానీ అండ్ అలాగే మన గణేష్ మాస్ సంబంధించి పండ్లు కానీ చెవులు అవైతే మనం సపరేట్గా అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఇప్పుడు మొత్తం ఎక్స్ట్రా ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీనిలో ఉండిపోతుంది కదా, సో అదైతే మళ్ళీ బ్రష్తోనైతే మనం తీసేస్తున్నాము ఈ విధంగా. సో ఎప్పుడైతే మనమైతే దీనిలో మీకు 4 ఫేసెస్ ఏ విధంగా తీస్తామో డీటెయిల్తో చూపెడుతున్నాం. సో స్కిప్ చేయకుండా మొత్తం అయితే వీడియో లాస్ట్ వరకు చూసి చూసురుగా మోల్డ్కి సంబంధించి క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ మోల్డ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం దీనిలో మట్టి అయితే పెట్టుకోవాలి. సో దీన్ని కొద్దిగా మట్టి అనేది కొద్దిగా ఎక్కువ హార్డ్ ఉండకుండా మట్టి అయితే పెట్టాలి. సో అలాంటి నేనైతే కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఈ విధంగా అయితే ఇక్కడ మట్టి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏ విధంగా మోల్డ్లో మట్టి అప్లై చేసి అందంగా ఉన్న గణేష్ మాస్ సంబంధించి 4 ఫేసెస్ అయితే తీస్తాము మోల్డ్కి వెళ్ళి. అండ్ అలా మెయిన్ ఫేస్ అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే మనమే ప్రిపేర్ చేసుకుంటాము. సో ఇదిగిన మనమే చేసుకున్నాం అని చెప్పిన డైగిన. సో ప్రతి ఒక్క వర్క్స్ అయితే మనమే చేసుకుంటాం మినీ ఖైరతాబాద్ గణేష్ మాస్ సంబంధించి. అంటే నేను ఒక్కనే చేసుకుంటాను. సో ఇప్పుడైతే తొందరగా అయితే మెయిన్ ఫేస్కి సంబంధించి డైలాగ్ వెళ్ళి ఏ విధంగా ఫేస్ అయితే తీస్తున్నాను డీటెయిల్స్ అనేది చూపెడతాను. మొత్తానికి అయితే ఇప్పుడైతే మనమైతే మన ఏదైతే మోల్డ్ అయితే ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి టోటల్ 4 ఫేసెస్ అనేవి తీస్తాము. సో మొత్తం చూసేయండి ఏ విధంగా అయితే నేను 4 ఫేసెస్ అయితే డైలాగ్ వెళ్ళి తీస్తాను అనేసి. మొత్తానికి ముందుగా అయితే గైజ్ మనమైతే మట్టిని అయితే మోల్డ్లో మొత్తం ప్రెస్ చేసుకుంటూ పెట్టుకుంటున్నాం గైజ్. సో ఎప్పుడైతే మనం అదే ఒక మట్టితోని ప్లాట్ఫామ్ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఫేస్ అనేది తీసేసినాం. ఎందుకంటే డైరెక్ట్గా తీయడానికి రాదుగా, మొత్తం బ్రష్తో దాని మీద ఫినిషింగ్ ఇచ్చేసినాం, దాన్ని మొత్తం ఆర్పకుండా అయితే పక్కన పెట్టేసినాం. ఇప్పుడైతే నేను డైలాగ్ వెళ్ళి బ్యాక్ టు బ్యాక్ ఇంకొక ఫేస్ అయితే తీసేస్తున్నాను. సో దానికంటే ముందైతే ఇక్కడైతే మనం మొత్తం వైట్ సిమెంట్ అయితే ఈ మోల్డ్లో అయితే ఇంకోటిసారి పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఐస్ మీద అయితే మళ్ళీ ఒకసారి షార్పింగ్ అనేది చేసుకున్నాను నేనైతే స్టిక్స్ అని. సో అది ఎప్పుడైతే నేను దీనిలో మట్టి అయితే మళ్ళీ పెట్టి అదేవిధంగా ప్రెస్ చేసి వీటికి కార్నర్స్లో ఉన్న ఎక్స్ట్రా మట్టి అనేది అంతా రిమూవ్ చేసేసినాను. సో ఇప్పుడు ఈ ఫేస్ ఏ విధంగా తీస్తున్నాను మీరందరైతే చూసేయండి. సో మొత్తానికి ఇవైతే తీయడానికి చాలా హార్డ్ వర్కే అయింది, ఎందుకంటే మోల్డ్ అనేది దాంట్లో అతికిపోతుంది కదా ఫేస్ అనేది. సో అలాంటి మనమైతే అట్లా కాకుండా మోల్డ్ అయితే ఇంకా చాలా నీట్గా అయితే దీని లోపల అయితే అంత వైట్ సిమెంట్ కానీ అంత డీటెయిల్గా పెట్టినాం. సో అప్పుడైతే ఫేస్ కరెక్ట్గా అయితే బయటికి అయితే వచ్చింది. మొత్తానికి టోటల్ 4 ఫేసెస్ అనేవి మనం డైలాగ్ వెళ్ళి తీస్తాము. అండ్ ఇంకోటి మిగతా ఒక 1 ఫేస్ అయితే ఉంటుంది కదా, సో అదైతే మెయిన్ మధ్యలో ఉన్న ఫేస్ అదైతే ఇంకా కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. సో ఈసారి అయితే మన గణేష్ మాస్ సంబంధించి రూపం అయితే చాలా అందంగా వైభవంగా అయితే కొద్దిగా పెద్దగా అయితే ఉండడానికి వెళ్తుంది. సో పోయినసారి కంటే మీరు కానీ కంపారిజన్ చేస్తే మొత్తానికి ఏ విధంగా అయితే నేను 2 ఫేసెస్ అయితే సక్సెస్ఫుల్గా డైలాగ్ వెళ్ళి తీసేసినాను కదా, సో అలా అనేసి 3వ ఫేజ్ కింద డైలాగ్ వెళ్ళి తీయడానికి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. మొత్తానికి ఇక్కడ కింద సేమ్ టు సేమ్ అదే విధంగా ఫేస్కి సంబంధించి వర్క్స్ అనేవి నేను చేసుకుంటున్నాను. మొత్తానికి ఈ ఫేసెస్ అనేవి మనం జేవేర్కి సంబంధించి ఒక స్ట్రక్చర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో దాని మీద అయితే ఈ ఫేసెస్ అనేవి హ్యాంగ్ అవుతాయి. సో మొత్తానికి ఏ విధంగా అక్కడ హ్యాంగింగ్ చేయడం జరుగుతుంది అదైతే నేను మీకు డీటెయిల్గా చూపెడతాను.
సో మొత్తానికి ఇప్పుడైతే మూడో ఫేస్ అయితే తీయడానికి మనమైతే ఇక్కడ బేస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. మొత్తానికి మనమైతే డైని అయితే చాలా గట్టిగా అయితే దీని మీద అయితే ప్రెస్ చేయడం జరుగుతుంది. సో అప్పుడైతే మన డైలోకి వెళ్ళి ఫేస్ అనేది బయటికి అయితే వస్తుంది. సో మొత్తానికి ఫేస్ తీయడం వర్క్స్ అనేది చాలా హార్డ్గా అయితే అవుతుంది గైస్. ఒక్కొక్క ఫేస్ డీటెయిల్ అని బయటికి రావాలి కదా, సో అలా అనేసి మొత్తానికి ఇప్పుడు ఈ తీస్తున్న ఫేస్లో అయితే ఎంతో హార్డ్ అయింది గైస్ వర్క్స్ అనేవి. ఎందుకంటే ఇక్కడ చూస్తురుక మనం దాన్ని ఎట్లా గుంజినదైతే బయటికి రాలే. మొత్తానికి ఇప్పుడైతే మనం వేరే దాని మీద ప్రాసెస్ చేసి దాన్ని తీయడం అయితే ట్రై చేస్తున్నాము. మొత్తానికి ఇప్పుడైతే నేనైతే కొద్దిసేపటి వరకు దీన్ని పక్కన తీసి మొత్తం అయితే నేను మళ్ళీ అయితే చేయాలి ఫేస్ అనేది. అయితే నేను మొత్తం బయటికి అయితే తీసేసినాను కొద్దిగాని. సో ఇప్పుడైతే మొత్తం స్టార్టింగ్ నుంచి ఆ ఫేస్ని అయితే మళ్ళీ చేయాలి. సో ఇట్లాంటివి అయితేనే ఉంటాయి కానీ మనమైతే గణేష్ మాసం నుంచి వర్క్ చేసుకున్నప్పుడు. సో మొత్తానికి ఇప్పుడైతే మనం లాస్ట్ ఇది ఫేస్ అంటే దీని తర్వాత ఇంకోటి చేస్తాము. సో ఇదైతే థర్డ్ నెంబర్ ఫేస్. దాని తర్వాత ఇంకోటి చేసినాక లాస్ట్ ఫేస్ అయితే చేస్తాము. మొత్తానికి ఇప్పుడైతే ఈ ఫేస్ అయితే ఇదిగా అయితే డైలాగ్ వెళ్ళి వచ్చేసింది కదా. ఇప్పుడైతే నేను మీకు చూపెడతాను. మొత్తం చూసేసి కాక ఈ ఫేస్ అయితే ఎంతో ఇదిగా అయితే వచ్చేసింది. మొత్తానికి వీటికి సంబంధించి బ్రష్తోని అయితే మనం మొత్తం అయితే వీటి మీద స్మూత్గా అయినా చేసుకుంటాము. ఈ విధంగా 4 ఫేసెస్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాము. సో వీటిని అయితే ఫిక్స్ అయితే ఈవినింగ్లో చేసుకుందాము. సో ఈవినింగ్ వరకు అయితే ఇవి కొద్దిగా అయితే డ్రై అయిపోతుంది కదా. మొత్తానికి ఇప్పుడైతే వీటి మీద లైట్గా అయితే మనం స్ప్రే అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడైతే ఇవి డ్రై అయిపోయినాక అంటే కొద్దిగా ఒక 50% హార్డ్ అయిపోయినాకనే పైన అయితే ఫిక్స్ చేయడానికి వస్తుంది. సో ఇప్పుడైతే మనం వీటిని మొత్తం ఫైన్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసినాము. సో ఏ విధంగా సేమ్ టు సేమ్ అని ఆడుతుంది కదా. సో ఇంకా వీటికి తొండం కానీ పైన కిరీటం భాగం కానీ వచ్చేస్తే ఇంకా ఎంతో బ్యూటిఫుల్గా అయితే వస్తుంది. సో ఒకసారి అయితే ఒక ఫేస్ ఇట్లా పట్టుకొని మీకు చూపెడతాను. సో ఇక్కడ ఒక్కపై ఈ విధంగా ఇక్కడ ఫిక్స్ అవుతుంది కదా దీని మీద. సో అంతా దీని మీద ఫిక్స్ అయిపోతుంది ఇక్కడికి మొత్తానికి ఈ విధంగా అయితే వస్తుంది లాస్ట్లో. సో ఇటు సైడ్ గిన అదేవిధంగా 2 ఫేసెస్ అనేవి వచ్చేస్తాయి. సో నేను చెప్తున్నా ఫైనల్ లుక్ అనేది ఈసారి అయితే అదిరిపోతుంది మన గణేష్ మాసం సంబంధించి. సో ఇక ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంతే కదా. ఇప్పుడు నుంచి మనం స్ప్రే బాటిల్ కింద యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో మొత్తం ఈ విధంగా మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ స్ప్రే చేసుకుంటాం కదా. సో పచ్చిగా ఉన్న దాని మీద మట్టి అప్లై చేస్తే ఈజీగా అయితే మట్టి అనేది ఆ సర్ఫేస్ మీద జాయింట్ అయిపోతుంది. సో అలా నుంచి మనం అయితే స్ప్రే బాటిల్ కింద ఎప్పటి నుంచో తెచ్చి పెట్టుకున్నాము. సో ఇది ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంత కలిసా. నేను మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి అప్డేట్స్తోని. సో ఇక రేపు అయితే మనం మార్నింగ్ ఫేసెస్ అనేవి అక్కడ పైన అయితే మొత్తం ఫిక్సింగ్ అనేది రేపు మార్నింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. సో అలా నుంచి అందరూ అయితే రేపు వచ్చి మార్నింగ్ వీడియో తప్పకుండా అయితే చూడాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ అయితే మన గణేష్ మాసం సంబంధించి 5 తలలు అయితే ఇక్కడ మీకు కనబడతాయి. అంటే మెయిన్ ఫేస్ కాకుండా రేపు ఈవినింగ్ మెయిన్ ఫేస్ కన్నా స్టార్ట్ చేసేస్తాను. సో అలా నుంచి అందరైతే తప్పకుండా మిస్ కాకుండా ఈవినింగ్ వీడియోస్ అయితే చూడడం మర్చిపోకండి. సో ఇప్పుడైతే వీడియోలో ఇంతే. ఫేస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి గైస్. నచ్చిన అందరైతే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. అండ్ అలాగైతే అందరైతే కమెంట్ పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వీడియోని అయితే హైప్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడైతే వీడియోలో అయితే టాటా బాయ్.